మనమైతే ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురంలో అంటే జనసేన పార్టీ కోసం చాలా మంది కష్టపడే వాళ్ళు ఇక్కడికి అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రచారంలో కావచ్చు, ఇక్కడ కొన్ని సర్వేలు అయితే చేపిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది, ఏ ఏరియాలో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అయితే పూర్తిగా ఇప్పుడు మనకి కాపు నాయకులు ఉన్నారు. సో మురళీకృష్ణ గారు చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలోనే ఉండి చాలా వర్క్ చేస్తున్నారు. ఒకసారి అడిగి చూద్దాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఎలా ఉంది, సర్వేలు ఏం చెప్తున్నాయని. సార్ చెప్పండి సార్, ఏం జరుగుతుంది ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది అంటున్నారు సార్? పిఠాపురంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈవేళ మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు వైపే వివిధ పార్టీలు కూడా, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ వంగాగీత పోటీ చేసిన చిత్తు కింద ఓడిపోతుంది. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా ఏ ఏరియాకి వెళ్ళినా ప్రతి మండలంలో తిరిగాము. ప్రజల యొక్క అభిప్రాయం కుల మతాలకు అతీతంగా ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఒక కాపు నాయకుడే కాదు, అన్ని కులాలకు కలిసిన ఒక మహాన్యుతమైన వ్యక్తి, మహానుభావుడు ఆయన అని ఒక మహిళే కాదు, ఒక పొండు ముస్లింతో సహా 100% ఇవాళ 100% ఇవాళ మీరు చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇష్టపడే గోవులు. ఇవాళ ఇట్లకి ఇలాగ దానా పెడితే ఎందుకు మాట్లాడుతున్నానంటే నిజం మాట్లాడాలి. ప్రపంచంలో అతి శక్తివంతమైనది ఒక జంతువు ఉన్నదంటే గోమాత. గోమాత సాక్షి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు శ్రీపాద వల్లభ సాక్షిగా ఇక్కడ 100% విన్ అవుతున్నారో. ఆయన భారీ మెజార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యేకి లేని మెజార్టీ, అటు చంద్రబాబు నాయుడు కాదు, ఇటు జగన్ గారు కాదు, ఎవరికైనా లేని మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పిఠాపురం ప్రజలు 100% గెలిపించాలని డిసైడ్ అవ్వారు. ముద్రగడ లాంటి పెద్ద వ్యక్తులు కూడా కాపు సంఘం నుంచి ఆయనకు సపోర్ట్ చేయకుండా వైసీపీలో చేరటాన్ని ఎలా చూస్తారు? ముద్రగడ పద్మనాభం ఏ రోజు కూడా ఆ కులానికి, ఏ కులానికి ఆయన, నిజంగా చెప్తున్నాం, ముద్రగడ పద్మనాభం కాపు కులానికి ఏం చేసింది లేదు. ఆయన వల్ల ఇక్కడ గడ్డి పొర కూడా కదలదు. ఆయనకి కాదు, వాళ్ళ జేజం వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని విజయాన్ని అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అలాగే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీకోసం నేను మాట్లాడాలంటే 1999 హైదరాబాద్లో నువ్వు చేసిన అకృష్యాలు అన్నీ నాకు తెలుసు. కానీ ఈవేళ నువ్వు వచ్చి ఇక్కడ ఏదో చేసేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ విధంగా మాట్లాడిన మాటలు ప్రతిదీ గుర్తుంది. నీకు వివరంగా చెప్తున్నాను, నువ్వు దయచేసి ఈ పిఠాపురంలో అడిగి పెట్టొద్దు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చేసే లుచ్చ రాజకీయాలకి ఇక్కడ భయపడే దమ్ము ఎవరో లేరు, ఎవరికి భయపడరు కూడా. విధంగా చెప్తున్నాను, వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక నీతివంతుడు. నీలాగా కబ్జా కోరు కాదు, నీలాగా దొంగ నోట్లు మార్చలేదు, నీలాగా ఏటీఎంలకు పగలగొట్టలేదు, నీలాగా ఇప్పుడు బ్లాక్మెయిల్, ఇవాళ కేంద్ర మినిస్టర్ కొడుకుని, గడ్కరీ కొడుకుని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తాను చూసు. అటువంటిది ఇవాళ ఏదో సాధించేద్దాం, పవన్ కళ్యాణ్ గారి జనాల్ని, పవన్ కళ్యాణ్ గారిని ఆపాలని నువ్వు ఏదో కొత్త ప్రయోగాలు చేస్తున్నావు, నీ వల్ల కూడా అదో. కానీ వివరంగా చెప్తున్నాను, పిఠాపురం ప్రజలు చాలా శాంతివంతు మనసున్న వాళ్ళు. ఇవాళ ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి పిఠాపురంలో, అలాగే ప్రతి ఏరియాలో కూడా ఒక కులం కాదు, ఒక మతం కాదు, అందరూ కూడా అన్ని కులాలు కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా చూస్తున్నారు. ఈవేళ ఉన్న విషయాలు చెప్పుకుంటే ప్రజలు ప్రతి మండలంలోనూ, ప్రతి విలేజ్లోనూ, ప్రతి వార్డులోనూ బ్రహ్మరథం పడుతున్నారు. విజయం అనేది పవన్ కళ్యాణ్ గారి వాకిట్లో ఉంది. 100% ఆయన నెగ్గడం జరిగింది. భారీ మెజార్టీ కోసం ప్రజలందరూ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, అలా బాధలు చెప్పుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎమ్మెల్యే అవుతే వాళ్ళ స్వార్థాల కోసం కాకుండా తను ప్రజల కోసం మాట్లాడతాడో. ఇవాళ అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇవాళ చూసే ఉంటారు మీరు, ప్రతి ఎమ్మెల్యే కూడా తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం మాట్లాడతారు తప్ప ఇవాళ ప్రజల కోసం, ప్రజల జీవితాల కోసం, ప్రజలకు ఏం కావాలో అసెంబ్లీ సాక్షిగా అడిగే ఏకైక వ్యక్తి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి పిఠాపురం ప్రజలు 100% పవన్ కళ్యాణ్ గారి పబ్బం కట్టాలని, పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారం ఉండాలని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు. అదేవిధంగా చూస్తే వేళ సముద్ర ప్రాంతం చూస్తాం, మత్స్యకారులు చూస్తాం, అలా పడుతున్న బాధలు ఇప్పుడుది కాదు, దరిదాపు గత 10-20 సంవత్సరాల నుంచి అదే బాధలు. ఏ క్షణాన ఏ సముద్రం వచ్చి మీద అడిపోద్ది అని చెప్పి గుడిసెలు ఉన్నాయి, ఇప్పటికీ గుడిసెలోనే జీవిస్తున్నారు. చాలా మంది చూసే ఉంటారు, మీరు కూడా సర్వేకి వెళ్ళి ఉంటారు. వాళ్ళ బాధలు చూస్తే చాలా దారుణమైన బాధలు. అలాగే పత్తి రైతులు పత్తి పంట పండించారు కానీ సరైన గిట్టుబాటు లేదు. అదేవిధంగా పట్టు పరిశ్రమ, అలాగే ఇంటర్నేషనల్గా ఉప్పాడ పొట్టు శారీ అంటే చాలా ఫేమస్.
నేను ఒకసారి ఢిల్లీలో చూస్తే ఏ ఊరు అంటే ఉప్పాడ పొట్టు అని చెప్పన్నారు. ఆ చారీస్కి ఇంటర్నేషనల్ గుర్తింపు రావాలంటే పవన్ కళ్యాణ్ గారే నిజమైన వ్యక్తి. 100% మా కోసం ఢిల్లీలో ప్రధానమంత్రితో కూడా మాట్లాడి మాకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తారు ఉప్పాడ పొట్టు శారీస్. కానీ ఈవేళ ఉప్పాడ లాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి, మా జీవితాలు మారాలి అనుకుంటే 100% పవన్ కళ్యాణ్ గారు అయితే 100% న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఉప్పాడ ప్రజలు 100% పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. కానీ ఇంకా ఉన్న ప్రజలు, మిగిలిన ప్రజలు అన్ని కుల మతాలకు లేదు, ఎస్సీలు కానీ బీసీలు కానీ అన్ని రకాల ఏ క్యాస్ట్ అని కాదు, ఇవాళ కాపులని కాదు, రాజులనే కాదు, రెడ్డి సమాజ వర్గంలో కూడా 100% పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎంత వరస్ట్గా ఉందంటే వాళ్ళు 100% అనుభవించేసి ఏ వ్యాపారం లేదు. ఇవాళ నేను హైదరాబాద్లో వ్యాపారం చేస్తుంటాను. ఇవాళ చాలా మంది 180% రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు 60% హైదరాబాద్లో బిజినెస్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలు ఏమీ లేవు, మమ్మల్ని అందరూ నాశనం చేసేసారు, ఎటువంటి ప్రయోజనం లేదనుకున్నారు. అటువంటి అంటే ఈవేళ ఒక జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో నాశనం చేసేసాడు. విద్యారంగం నాశనం చేసేసాడు, వ్యాపార రంగాలు నాశనం చేసేసాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీలాంటి యువతి యువకులకి ఒక ఉద్యోగం లేదు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 100% ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని గెద్ద దింపాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది. ఇవాళ 1వ తారీఖు వచ్చేసింది, పెన్షన్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నాడు. వాడు బాబు సొమ్ము జబ్బులు ఇవ్వట్లేదు, మా సొమ్మే మాకు ఇస్తున్నారని ప్రజలు 100% 100% అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలన్నీ మేము తెలుసుకున్నాం. ప్రతి ఏరియాకి వెళ్ళాం, ఉప్పాడలో ప్రతి వార్డులో ప్రతి ఊర్లో తిరిగాం. కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. ధైర్యంగా వచ్చి, ముఖ్యంగా మహిళలు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కాదు కదండి, చంద్రశేఖర్ రెడ్డి కాదు కదండి, మన ఈ ఉత్తరగాడు కాదు కదా, ఎవడ బాబు వచ్చినా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే ఇది అంటే పవన్ కళ్యాణ్ గారికి విజయం అనేది చాలా ఈజీగా సునాయాసంగా గెలిచే అవకాశం ఈసారి పిఠాపురంలో ఉందని అయితే మురళీకృష్ణ గారు చెప్తారు.